హలో ఎవ్రీవన్. నేను మీ నేత్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర హోమ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా అయితే చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో నేను మీకు ఇంట్రడ్యూస్ చేయకనే ఏంటి విషయమని అర్థమైపోతూ ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనం ఎలా చేసుకోవాలి, టోకన్స్ ఎలా తీసుకోవాలి అనేది ఆ వీడియో మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మేమైతే మాకు టోకెన్ ఇచ్చిన సమయానికైతే తిరుమల వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని చాలా బాగా దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడ విశేషాలు మీతో అలా షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో ద్వారా అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం. మొదటగా అయితే తిరుపతి నుంచి తిరుమల అయితే బయలుదేరేసామన్నమాట. ఇంకా బయలుదేరంగానే తిరుమల చేరేసరికి నైట్ 9 o'clock అయింది. అక్కడ డిన్నర్ చేసుకొని క్యూ లైన్ దగ్గరికి వెళ్ళేసరికి 1 hour పట్టిందనమాట. ఇప్పుడు టైం అయితే 10 o'clock అవుతుంది. క్యూ లైన్లో జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం. చూస్తున్నారుగా ఎంత ఖాళీగా ఉందో. అసలు దర్శనానికి వెళ్తున్నామా అని మాకే అనిపించిందనమాట. అంత ఇదిగా అనిపించింది. ఈ క్యూ లైన్ చూస్తా అంటే మాకు ఇంకా వీడియో గేమ్స్ గుర్తొచ్చాయి. అంత ఖాళీగా అంత ఫాస్ట్గా అయితే పరిగెత్తున్నాము. ఇంకా మాతో పాటు ఇంకా మా ఏరియా వాళ్ళే, మా బ్యాక్ సైడ్ వస్తున్నారు కదా, వాళ్ళు కూడా మా ఏరియాలో వాళ్ళే. అందరం కలిపి ఒక 10 members దాకా ఉంటాం అంతే. చూడండి లగేజ్ కౌంటర్లు కూడా ఎంత ఖాళీగా ఉన్నాయో. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయింది. ఇంత రష్ తక్కువ. అసలు మనం వెళ్ళడం ఆలస్యం అంతే. క్యూ లైన్ అంతా ఒకటే రన్నింగ్. ఆ విధంగా రన్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. మాడవీధుల్లోకి వచ్చేసరికి వరకు జనాలు అయితే ఎవరు కనిపించలేదు. ఇంకా లగేజ్ కౌంటర్ దగ్గర మొబైల్ ఇవ్వాల్సి వస్తుంది కదా, అందువల్ల అయితే ఆ తర్వాత వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. అసలు ఇంకా అంతవరకు చేసిందే ఎక్కువ వీడియోస్. ఆ విధంగా దర్శనం చేసుకొని ఇంకా అవుట్ సైడ్ వచ్చాము. 10కి స్టార్ట్ అయ్యాము అని చెప్పాం కదా క్యూ లైను. ఇంకా అవుట్ సైడ్ వచ్చేసరికి అయితే 11 అయింది. 1 hourలో స్వామివారి దర్శనం అయితే చాలా కనుల పండుగగా అయితే అయ్యిందనమాట. ఇంకా ఎక్కువ రద్దీ ఉండడంతో వచ్చిన వాళ్ళని కంపార్ట్మెంట్లో వెయిట్ చేయనీకోకుండా పంపించేస్తున్నట్లున్నారు. అందువల్ల అయితే ఎక్కడ స్టే చేయకుండా చాలా తొందరగా అయితే దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా అదృష్టమనే అనుకోవాలన్నమాట. అంత బాగా అంత తొందరగా దర్శనం అయిందంటే మా అదృష్టమే అని అనుకున్నాము. ఇంకా 12కి అయితే అయింది టైం. ఇప్పుడు లడ్డూలు తీసుకొచ్చి అలా శ్రీవారి ఆలయం ముందు కూర్చొని సరదాగా ఈ వీడియో అయితే తీసుకుంటున్నాను. ఆలయం అంతా అస్సలు విపరీతమైనటువంటి చలి అనమాట. చల్ల గాలి కూడా వేస్తుంది. అయినా కానీ తిరుమల వెళ్ళామనుకోండి, మనకు వేడైనా చలైనా ఆ ఆలయం ముందు అలా కూర్చున్నామంటే ఆ దేవుని నామస్మరణతో మారుమోగిపోతూ ఆ ప్రాంగణం అంతా ఇంకా మనకు అసలు ఏమీ తెలియదు. ఆ విధంగా అయితే ఉంటుంది. ఆలయం ముందు కూర్చుంటే అసలు ఇంకెంతసేపు అయినా రాబుద్ది కాదనమాట. ఆ విధంగా ఉంటుంది. ఎంత బాగా అలంకరించారంటే తిరుమలలోని ప్రతి చోటుని కూడా చాలా కన్నుల పండుగగా ఉంది చూడడానికైతే. ఇంకా శ్రీవారి పుష్కరిణి ఉంది కదా, శ్రీవారి పుష్కరిణికి ఆపోజిట్ సైడ్లో అయితే ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక ఆర్టిఫిషియల్ టెంపుల్ రెడీ చేశారనమాట. అసలు ఎంత బాగుందంటే ఫ్రంట్ నుంచి చూస్తే ఏదో అంటే తిరుమలలో చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా, అలాంటిదే ఏదో అనుకుంటాము. తీరా లోపలికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు. అక్కడ అమ్మవారు అయ్యవారు పాల సముద్రంలో ఎలా సేద తీరుతారో ఆ విధంగా అయితే మొత్తాన్ని సెట్ చేశారనమాట. ఇంకైతే మాటల్లో చెప్పలేను ఎంత అందంగా ఉందంటే. మనకి ఆ దారిలో వెళ్ళడానికి మాత్రమే స్పేస్ ఇచ్చారు. అంత బాగా అలంకరణ అయితే చేశారు. న్యాచురల్గా ఉన్న వాటిని అలంకరించడం అయితే చేస్తారు అందరూ, కానీ ఇలా ఆర్టిఫిషియల్గా ఇంత అందంగా రెడీ చేయడం అంటే చాలా కష్టం. నిజానికి ఈ విధంగా డెకరేషన్ చేసినటువంటి వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.
ఇంకా మాటలు లేవన్నమాట. సైలెంట్గా ఎంత జనాలు వచ్చినా కానీ అక్కడికి పిన్ డ్రాప్ సైలెంటు. అలా నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు. ఆ మంచు కొండల్లో, పాల సముద్రంలో అయ్యవారు అమ్మవారు సేద తీరుతున్నట్లుగా నిజంగా చాలా బాగుంది. బయట నుంచి చూస్తే లోపల ఇంత డెకరేషన్ ఉంది అనుకోరు, కానీ ఎవ్వరు కూడా కానీ ఈ టైంలో తిరుమల వెళ్తే ఈ టెంపుల్ని చూడడం మాత్రం మిస్ చేసుకోకండి. ఇంకా లోపల ఆలయంలో అయితే శ్రీవారిని దర్శించుకునేటప్పుడు ఎక్కువగా హరినామ స్మరణ చేయడంతో కాస్తంత గొంతు కొంచెం బొంగురుపోయింది నాకైతే. చక్కగా స్వామివారి సంకీర్తనలు పాటలు పాడుకుంటూ గోవిందనామ స్మరణలతో అందరం చక్కగా దర్శనమైతే చేసుకున్నాము. కాస్తంత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కాస్తంత ఇబ్బంది పెడుతోంది వాయిస్. ఇంకా ఈ విధంగా ఇక్కడంతా చూసి దర్శనం చేసుకొని ఈ చక్కటి ప్రదేశాన్ని అలా వైకుంఠ దర్శనం అంటే ఇలానే ఉంటుందేమో అనిపించింది. లోపలైతే కూడా ఇంకా స్వామివారి ఆలయంలో 2 కళ్ళు సరిపోవడం లేదు, అంత చక్కగా అలంకరించారు. ఉత్తర ద్వార దర్శనాలు అయితే లోపల ఇంకా అలా లోపల ఇక్కడంతా దర్శనం చేసుకొని అవుట్ సైడ్ వచ్చాము. అవుట్ సైడ్ వస్తూనే స్వామివారికి సేవ చేస్తారు కదా వాలంటీర్స్, వాళ్ళందరూ కూడా ఇంకా 12 అయిపోయింది, స్వామివారికి సేద తీరే సమయం అన్నమాట, పవలింపు సేవ. ఆ టైంలో వాళ్ళందరూ కూడా ఈ విధంగా అయితే రెస్ట్ తీసుకుంటున్నారు అవుట్ సైడ్ వచ్చి. అనుకోకుండా మన ఫేమస్ యూట్యూబ్ క్రియేటర్ కవిత గారు ఉన్నారు కదా, అనుకోకుండా కనిపించారనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. జస్ట్ 2 days బ్యాకే తన వీడియోస్ అయితే చూశాను. స్వామివారి సేవలో మేము సైతం అనేసి వెళ్తున్నామని వీడియో చేశారు కదా, అనుకోకుండా అక్కడ కనిపించేసరికి చాలా అంటే చాలా హ్యాపీ అయింది. ఇంకా వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా నా దగ్గర మొబైల్ చూసి టైం ఎంత అవుతుంది అని అడుగుతూ ఉంటే చెప్తూ ఉండేసరికి తను కూడా అక్కడే ఉందన్నమాట. అనుకోకుండా చూసేసి ఇంకా చాలా కబుర్లు అయితే పెట్టుకున్నాం కూర్చొని చక్కగా. ఇంకా తను కూడా మన ఛానల్ నేము అన్నీ అయితే అడిగారు. ఇంకా ఎలా చేయాలి వీడియోస్ ఏంటి అనేసి కొన్ని మంచి మాటలు అయితే చెప్పారు యూట్యూబ్స్ గురించి, ఎలా ఉండాలి, కన్సిస్టెన్సీ ఎలా చేయాలి అన్నీ చెప్పారనమాట. చాలా అయితే చాలా హ్యాపీగా అనిపించింది. మనం స్క్రీన్ మీద చూసేవాళ్ళు అనుకోకుండా మన ఎదురు పడితే ఎలా ఉంటుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, అలా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా అక్కడ నుంచి తనతో కాసేపు అలా మాట్లాడుకొని తను కూడా చాలా అంటే చాలా ఇప్పుడు స్వామివారి సేవలో ఉన్నారు కదా, తన వీడియో ఎడిటింగ్ కష్టాలు కూడా అలా చెప్పారు. నిద్రలో మేలుకొని మరి ఎడిటింగ్స్ చేయడము, దారిలో నడుస్తూ ఎడిటింగ్స్ చేయడం అలా చేస్తున్నారంట. ఇంకా కన్సిస్టెంటీ దెబ్బ తినకూడదు కదా, తప్పదు అలానే ఉంటుంది అని చెప్పారు. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత అయితే ఇంకా టైము ఇప్పుడు 2 అవుతోందనమాట. స్వామివారి ఆలయం ఎదుటైతే ఈ విధంగా అంతా శుభ్రపరుస్తున్నారు. ఇంకా తిరుప్పావై సేవ కూడా మొదలైంది. ఇంకా అక్కడ శుభ్రపరుస్తుంటే ఇంకా లేచి అలా ఇక్కడ హారతన్నా ఇద్దాం స్వామివారికి అనేసి ఇక్కడ వచ్చి హారతి ఇచ్చి అలా కాసేపు అలానే కూర్చున్నాము. అసలు ఆలయం అందాన్ని ఎక్కడ నుంచి చూసినా సరిపోదు. ఆ ప్రాంగణం వదిలి వేరే చోటకి వెళ్దామంటే ఇంక అస్సలు మనకి మనసు ఒప్పుకోదనమాట. ఎంతసేపు గడిపినా సరిపోదనిపిస్తుంది. ఇంకాసేపు ఉందాం అక్కడే అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే గడిపామన్నమాట స్వామివారి ప్రాంగణంలో. ఇంకా పెద్దగా షాపింగ్ అయితే కూడా ఏం చేయలేదు. ఇప్పుడు నైట్ 3 o'clock అవుతుంది. ఇంకా వెహికల్స్ కిందకి పర్మిషనే కదా, 3 నుండి 12కి క్లోజ్ చేస్తారు. మళ్ళీ 3 నుంచి వెహికల్స్ కిందకైతే పర్మిషన్ వదులుతారు. ఇంకా సరే అనేసి అలా శ్రీవారి ప్రాంగణం నుంచి బయలుదేరేసాం ఇంటికి. ఇది అండి ఇవాల్టి వీడియో. మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను, అందరికీ యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. మీకు మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ తిరిగి మనం మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.